దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన ఎలా సాగింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రేవంత్ చేసిన కీలక ప్రతిపాదనేంటి? దిగ్గజ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వానికి కుదిరిన ఎంఓయూలేంటి? టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ దేనిపై ఆసక్తి చూపించారు? ఈ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటుడెవరు? దావోస్ లో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం బిజీగా గడిపింది. ప్రపంచ దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక శక్తులు ఒకే వేదికపై చర్చించే మహాసభలో రెండో రోజు తెలంగాణ పేరు మారుమోగింది. ప్రతి ఏడాది దావోస్ కు మాత్రమే పరిమితం కాకుండా ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు గ్లోబల్ లీడర్ల నుంచి ఏకగ్రీవ మద్దతు లభించింది. ఒక సంవత్సరం వేచి చూడడం పెట్టుబడులకు చాలా ఎక్కువ సమయం. పెట్టుబడుల నిర్ణయాలు వేగంగా జరగాలన్న లక్ష్యంతో హైదరాబాద్ ను గ్లోబల్ డెసిషన్ మేకింగ్ హబ్ గా మార్చే దిశగా సీఎం రేవంత్ వ్యూహం స్పష్టంగా కనిపించింది. జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఫ్రాన్స్ కి చెందిన దిగ్గజ సంస్థ లోరియల్ సంచలన ప్రకటన చేసింది. ప్రపంచంలోని తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ని హైదరాబాద్ లో ఈ ఏడాది నవంబర్లోనే ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, డేటా అనలిటిక్స్, ఇక ప్రపంచానికి టెక్నాలజీ సొల్యూషన్ సేవలకు హైదరాబాద్ కేంద్రంగా మారనుంది. కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఏఐ, హార్డ్వేర్, డేటా సెంటర్ కంప్యూటింగ్ రంగాల్లో హైదరాబాద్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ విస్తరణకు బ్లైజ్ ముందుకొచ్చింది. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇది కీలక ముందడుగు కానుంది. క్లీన్ ఎనర్జీ రంగంలోనూ తెలంగాణ దూకుడు ప్రదర్శించింది. 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుకు స్లోవేకియా సంస్థ ఆసక్తి చూపింది. 300 మెగావాట్ల సామర్థ్యం, నెట్ జీరో లక్ష్యానికి బలమైన పునాది పడనుంది. విమానయాన రంగంలో అమెరికా సంస్థ సర్గాడ్ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడికి ఎంఓయూ చేసుకుంది. తయారీ రంగంలో రష్మి గ్రూప్ తో 12,500 కోట్ల ఒప్పందం జరిగింది. 12,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక ప్రపంచ బీరు దిగ్గజం ఏబీ ఇన్బేవ్ తెలంగాణలో తన యూనిట్ విస్తరణకు సిద్ధమని ప్రకటించింది. దావోస్ లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మూసీ నది పునరుజ్జీవం, హైదరాబాద్ స్టేడియాల అప్గ్రేడేషన్, హోటళ్లు, రిసార్ట్స్, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల అభివృద్ధిలో భాగం కావడానికి టాటా గ్రూప్ ఆసక్తి కనబర్చింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రేవంత్ రెడ్డితో కలిసి విందులో పాల్గొని తెలంగాణ బ్రాండ్ కు సాంస్కృతిక మెరుగులద్దారు. పెట్టుబడులే కాదు, విజన్, వేగం, నమ్మకం ఉందని దావోస్ వేదికపై తెలంగాణ రైజింగ్ మరోసారి నిరూపించింది.